హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల పంపిణీకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్టోబర్ 1వ తేదీన పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలంటే ఈ రోజు సాయంత్రం అనగా సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం లోపల తప్పనిసరిగా బ్యాంకుల నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలని సంబంధిత అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే మనకు ఈ నెల 30వ తేదీన దుర్గాష్టమి సందర్భంగా బ్యాంకులకు హాలిడే అనేది కాబట్టి ఆ రోజున బ్యాంకుల నుంచి పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసుకోలేరు కాబట్టి సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం లోపల తప్పనిసరిగా పెన్షన్ డబ్బులు విత్డ్రా చేసుకుని వారి దగ్గర ఉంచుకోవాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే పెన్షన్ల పంపిణీ కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల తర్వాత నుంచి ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన డబ్బుల పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది. ఒకవేళ ఈ రోజు సాయంత్రం లోపల ఎవరైనా సరే పెన్షన్ డబ్బులు అనేది బ్యాంకుల నుంచి విత్డ్రా కనుక చేసుకోలేకపోయినట్లయితే అక్టోబర్ 1వ తేదీ 10 గంటల తర్వాత బ్యాంకుల నుంచి విత్డ్రా అనేది చేసుకుని మధ్యాహ్నం తర్వాత పంపిణీ చేసేదానికి అవకాశం ఉంది. అంటే 1వ తేదీ ఎప్పుడైతే ఈ యొక్క బ్యాంకుల నుంచి డబ్బులు అనేది విత్డ్రా అనేది చేసుకుంటారో ఆ రోజున మధ్యాహ్నం తర్వాత నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఎవరైనా సరే లబ్ధిదారులు ఈ యొక్క సంబంధిత అధికారులు పెన్షన్ డబ్బులు కనుక తీసుకోలేకపోయినట్లయితే 1వ తేదీన పెన్షన్ పంపిణీ ఆలస్యంగా జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఉదయం 7 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ డబ్బుల పంపిణీ అయితే ప్రారంభం కాబోతుంది. ఇకపోతే అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు కూడా హాలిడే అనేది ఉంది కాబట్టి ఆ రోజు కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరగదు. తిరిగి పెన్షన్ల పంపిణీ అక్టోబర్ 3వ తేదీ పునరుద్ధరించబడుతుంది. అక్టోబర్ 3వ తేదీ చివరి తేదీ కాబట్టి ఆ రోజు సాయంత్రం లోపల తప్పనిసరిగా మిగిలిన పెన్షన్ లబ్ధిదారులకు అయితే అందజేయాల్సి ఉంటుంది. అంటే మనకు అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది అక్టోబర్ 1వ తేదీ అలాగే 3వ తేదీన అయితే పంపిణీ చేస్తారు. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా పెన్షన్ల పంపిణీ అనేది అయితే ఉండదు. ఆ 2 రోజుల్లో మీకు పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు. ఇకపోతే పెన్షన్ల పంపిణీకి సంబంధించి సంబంధిత సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కొన్ని వినతుల కారణంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నుంచి వారు వైదొలగబోతున్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. ఈ రోజున పెన్షన్ డబ్బులు తీసుకున్న తర్వాత వారికి ఈ యొక్క ఏదైతే సచివాలయం సిబ్బంది ఏదైతే వారు పెట్టిన డిమాండ్లు అనేది ఉన్నాయో ఈ యొక్క డిమాండ్లు కనుక వారు ప్రభుత్వం నుంచి ఏదైనా సరే పాజిటివ్ రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే పెన్షన్ల పంపిణీ చేయాలని, ఏదైనా సరే రివర్స్ కనుక అయినట్లయితే పెన్షన్ల పంపిణీ వారు చేయకుండా ఈ యొక్క డబ్బులు వారి దగ్గరే ఉంచుకొని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదానికి అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి కొన్ని ఈ యొక్క గ్రూపుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ నుంచి ఈ యొక్క నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ అనేది ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తుంది. అయితే ఏపీ ప్రభుత్వం చెప్తుంది ఏమిటంటే 1వ తేదీ అలాగే 3వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ల పంపిణీ జరుగుతుందని అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఇకపోతే పెన్షన్ల పంపిణీ ఎవరికి జరుగుతుంది ఎవరికి జరగదంటే మనకు గత నెల అంటే మనకు ఈ యొక్క సెప్టెంబర్ నెల 1వ తేదీన ఎవరికైతే పెన్షన్ల పంపిణీ జరిగిందో అందరికీ ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. ఈ నెలలో ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినా లేదా ఎవరైనా సరే మరణించి ఉన్నట్లయితే వారికి పెన్షన్ల పంపిణీ ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఇకపోతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎవరైనా సరే గ్రీవెన్సీలు అనేది పెట్టుకోకపోయినట్లయితే అంటే వారికి వైద్య పరీక్షల కోసం ఇంకా గ్రీవెన్సీ కనుక పెట్టుకోకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి పెన్షన్లు హోల్డ్ పెట్టడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎప్పుడైతే వారికి వైద్య పరీక్షలకు గ్రీవెన్సీలు అనేది పెట్టుకుంటారో ఆ తర్వాత నుంచి వీరికి పెన్షన్ల పంపిణీ అయితే జరిగేదానికి ఛాన్స్ అనేది ఉంది. గత నెల ఎవరికైతే పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారో అటువంటి వారందరికీ ఈ నెల కూడా పెన్షన్ డబ్బులు అయితే అందజేస్తారు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో